పేద కుటుంబంలో పుట్టిన రాజీ పూజలు, పునస్కారాలు, సాంప్రదాయాలు బాగా తెలిసిన అమ్మాయి. నిత్యం అమ్మవారిని పూజించే రాజీకి అప్పుడప్పుడు అమ్మవారు పూనుతుంది. అలా ఆమెకు అమ్మవారు పూనినప్పుడు ఆ ఊరి ప్రజలు వాళ్ళకున్న సమస్యలను ఆమెకి చెప్పుకొని పరిష్కారాన్ని పొందుతారు. ఈమెకున్న ఈ శక్తిని తెలుసుకున్న ఆ ఊరిలోని ఓ క్షుద్ర పూజలు చేసే వ్యక్తి ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని అనుకుంటాడు. ఈమెతో తను కలిస్తే తనకున్న శక్తులు రెట్టింపు అవుతాయని ఆశపడతాడు. ఇదిలా ఉండగా ఆ ఊరిలో ఓ ధనవంతుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పాపం ఎన్నో ఆశలతో భర్త దగ్గరికి వచ్చిన ఆమెకు మొదటి రోజు రాత్రే తెలుస్తుంది తన భర్త సంసారానికి పనికిరాడని. అయితే ఆమె భర్త తనకున్న లోపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమని ప్రతిరోజు రాజీని మానసికంగా చాలా వేధిస్తాడు. ఆమెపై నిందలు వేస్తూ చిన్నదానికి పెద్దదానికి దూషిస్తూ ప్రతిరోజు నరకాన్ని చూపిస్తాడు. ఇతనికి పేకాట ఆడడం ఓ వ్యసనం. ఆ ఆటలో ఎప్పుడూ ఓడిపోతూ ఉంటాడు. రాజీని ఎలాగైనా తన వశం చేసుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ ఊరిలో రుద్ర పూజలు చేసే ఆ మాంత్రికుడు రాజీ భర్తకి ఉన్న వ్యసనాన్ని, వీక్నెస్ ని తనకు అనువుగా ఉపయోగించుకుంటాడు. అతనితో పరిచయం పెంచుకుంటాడు. ఒక మంత్రించిన తాడుని అతని చేతికిచ్చి ఇది కట్టుకొని ఆడు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని చెప్తాడు. అతను చెప్పినట్లే రాజీ వాళ్ళ భర్త ఆ తాడును కట్టుకొని పేకాట ఆడుతాడు. అప్పటినుంచి అతను ప్రతి ఆట గెలుస్తూ ఉంటాడు. ఆ మాంత్రికుడికి, రాజీ భర్తకి స్నేహం బాగా కుదురుతుంది. ఒకరోజు రాత్రి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వీళ్ళ మాటల మధ్యలో తన భార్యని ఎలాగైనా వదిలించుకోవాలని ఆ మంత్రగాడితో రాజీ భర్త చెప్తాడు. ఎప్పుడైతే అతను మంత్రగాడితో ఆ మాట చెప్పాడో ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే కోరికతో ఉన్న ఆ మంత్రగాడికి తన పని మరింత సులువవుతుంది. నీ మీద నింద పడకుండా, ఊర్లో వాళ్ళకి ఎటువంటి అనుమానము లేకుండా నీ భార్య పీడ వదిలించుకోవాలి అనుకుంటే దానికి మంత్రప్రయోగం ఒకటే సరైన మార్గమని ఆ మంత్రగాడు రాజీ భర్తతో చెప్తాడు. ఆ మంత్రగాడు చెప్పినట్లు చేయడానికి రాజీ భర్త ఒప్పుకుంటాడు. ఆ రోజు నుండి ఆ మంత్రగాడు కొన్ని మంత్రించిన వస్తువుల్ని రాజీ భర్త చేతికి ఇచ్చి ఇవి నీ భార్య అడుగు వేసే చోట పెట్టమని అంటాడు. ఈ వస్తువులని నీ భార్య కాలుతో తొక్కేలా చూడమంటాడు. ఆమె తల వెంట్రుకల్ని, ఆమె వాడే వస్తువులని తీసుకురమ్మంటాడు. అతను చెప్పినట్లే రాజీ భర్త చేస్తాడు. అతను తెచ్చిన వస్తువులని తీసుకొని ఆ మంత్రగాడు పూజ మొదలు పెడతాడు. రాజీ భర్తకు కూడా కొన్ని మంత్రాలు చెప్తాడు. ఆమె తినే ఆహారంలో ఏమి కలపాలి, ఆమె ఆహారం తీసుకుంటున్న సమయంలో ఏ మంత్రాన్ని పఠించాలి అనే విషయాన్ని మాంత్రికుడు ఆమె భర్తకు చెప్తాడు. ఎప్పుడూ సూటిపోటి మాటలతో తనని నిందించే భర్త ప్రేమగా ముద్దలు కలిపి పెడుతుంటే అతని ప్రేమ నిజమని నమ్ముతుంది. తనకు సర్వస్వం తన భర్తే అని భావించే ఆమె తన భర్త ఆమెకు చేస్తున్న ద్రోహాన్ని గ్రహించలేకపోతుంది. ఆ మంత్రగాడు ఒకరోజు అర్ధరాత్రి ఆఖరి పూజ మొదలు పెడతాడు. ఈ పూజ రాజీని అంతం చేయడానికి కాదు, ఆమెను ఆ మాంత్రికుడి వశం చేసుకోవడం కోసం. అలా ఆ రోజు ఆ మంత్రగాడి పూజ ప్రభావంతో రాజీ అతని వశమవుతుంది. అతని దగ్గరికి చేరుకుంటుంది. అతనితో ఆ రాత్రి కలుస్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసిన సమయంలో మాంత్రికుడు పఠిస్తున్న మంత్రాలలో ఏదో తప్పు జరుగుతుంది. ఆ తప్పు వలన అతని పూజ వికటిస్తుంది. ఆ మంత్రగాడి శక్తులు అతనిపైనే దాడి చేస్తాయి. అతడు ఆమెను అక్కడే వదిలేసి పారిపోతాడు. ఇంటికి చేరుకున్న రాజీ తన భర్త మాంత్రికుడితో కలిసి చేసిన ద్రోహానికి చాలా బాధపడుతుంది. జరిగిన విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతుంది. అలా కొన్నాళ్ళు గడుస్తాయి. ఇక తను ఈ బాధను భరించలేను అని ఆత్మహత్య చేసుకోబోతుంది. కానీ ఇప్పటికే ఆమె గర్భవతి. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం తనకు జరిగిన అన్యాయాన్ని దిగమింగుకొని జీవిస్తుంది. చివరికి ఒక ఆడబిడ్డని కని చనిపోతుంది. ఆ బిడ్డ తనకు పుట్టలేదని చెప్పుకోలేని ఆమె తండ్రి పుట్టడంతోనే తల్లిని మింగేసింది అనే వంకతో ఆ పిల్లని చూడడానికి కూడా ఇష్టపడడు. అలా ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు దూరమై పెరుగుతుంది. ఆ రోజు అక్కడి నుంచి పారిపోయిన ఆ మాంత్రికుడు ఎక్కడికెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఆ రోజు నుంచి ఆ ఊర్లో కనిపించడు. అతని వల్ల పుట్టిన ఆ పాపకు మాత్రం పుట్టుకతోనే క్షుద్రశక్తులు ఉంటాయి. ఆమె ఆత్మలను నేరుగా చూడగలదు, వాటితో మాట్లాడగలదు. కానీ ఈ విషయాన్ని ఆమె ఎవరితోని చెప్పదు. తనకున్న ఈ శక్తుల్ని ఎప్పుడూ బయట పెట్టదు. చిన్నతనం నుండే ఆత్మగా మారిన తన తల్లితో కలిసి ఉంటుంది. తల్లి ద్వారానే రుద్ర పూజల్ని నేర్చుకుంటుంది. అలా 18 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు ఈ అమ్మాయి కాలేజ్ చదువుతుంది. ఈమెకు 3 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో తేజు ఒకడు. తేజు ఈ అమ్మాయి చిన్ననాటి స్నేహితుడు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తన మిగతా 2 ఫ్రెండ్స్ పేర్లు సరోజ, పండు. వీరిద్దరూ అక్క తమ్ముళ్ళు. వీరు నలుగురు కలిసి రోజు కాలేజీకి వెళ్లి రావడం చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి పేరు రేఖ.
తను తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిపి కాలేజీకి వెళ్ళే దారిలోని చాలా ఆత్మలు చూస్తూ ఉంటుంది. కానీ ఏ రోజు కూడా తన ఫ్రెండ్స్‌కి ఆ విషయం చెప్పదు. రేఖ తన తల్లి ద్వారా తను ఎలా పుట్టింది అనే విషయాన్ని కూడా తెలుసుకుంటుంది. కానీ ఎవరితోని ఏ విషయాలు షేర్ చేసుకోదు. ఇన్నేళ్లుగా తన తండ్రి తనని అసహ్యించుకుంటున్నా ఏ రోజు తన తండ్రిని నిలదీయదు. తండ్రి ఆమెకి ఎంత దూరంలో ఉంటాడో ఆమె కూడా తన తండ్రికి అంతే దూరాన్ని మెయింటైన్ చేస్తుంది. ఆ రోజు రాత్రి ఊర్లో జాతర జరుగుతుంది. అక్కడికి వెళ్దాం రమ్మని రేఖ ఫ్రెండ్స్ తనను పిలుస్తారు. కానీ చీకటంటే భయమని చెప్పి రేఖ వాళ్ళతో వెళ్ళదు. తర్వాత రోజు రేఖ కాలేజీకని బయలుదేరుతుంది. దారిలో తన ఫ్రెండ్ సరోజ, తమ్ముడు పండులు కలుస్తారు. సరోజను చూడగానే రేఖకి ఏదో అనుమానం వస్తుంది. ఆ రోజు కాలేజ్ అయిపోయిన తర్వాత సరోజ వాళ్ళ ఇంటికి రేఖ వెళ్తుంది. మ్యాథ్స్ లో ఏదో డౌట్ ఉందని చెప్పి తన రూమ్ లోకి తీసుకువెళ్తుంది. రేఖ తనతో పాటు తెచ్చుకున్న నిమ్మకాయ, మరికొన్ని పూజ సామాన్లు బయటికి తీసి ఏదో చేస్తుంది. తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు రేఖ తేజను కలుస్తుంది. సరోజ మీద ఎవరో మంత్ర ప్రయోగం చేశారు అని చెప్తుంది. తేజ ఈ విషయం నీకెలా తెలుసు అని రేఖని అడుగుతాడు. అప్పుడు రేఖ ఇలా చెప్తుంది. నిన్న కాలేజీకి వచ్చిన సరోజని చూసిన తర్వాత నాకెందుకో అని అనుమానం వచ్చింది. ఆమె ప్రవర్తన గురించి మన ఊరి సాయిబు గారిని కలిసి చెప్పాను. అతను కొన్ని పూజా సామాగ్రులు నా చేతికిచ్చారు. అవి తీసుకొని నిన్న సాయంకాలం నేను సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సాయిబు గారు చెప్పినట్లే చేశాను. అలా సాయిబు గారు చెప్పింది నేను చేసినప్పుడు సరోజ ప్రవర్తనలోని మార్పును బట్టి ఆమెపై మంత్రప్రయోగం జరిగిందని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అని అంటుంది. ఈ విషయాన్ని సరోజ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలని ఉంది కానీ వాళ్ళని నేను కన్విన్స్ చేయలేను. కాబట్టి ఈ విషయం నీకు చెప్తున్నాను. నువ్వు ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి సరోజని ఈ గండం నుంచి తప్పించు అని తేజుతో అంటుంది. తేజు రేఖ చెప్పినట్లే సరోజ వాళ్ళ పేరెంట్స్ ని కలుస్తాడు. జరిగిన దాని గురించి వివరంగా చెప్తాడు. మొదట వాళ్ళు నమ్మరు. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి ఆఖరి ప్రయత్నంగా రేఖ చెప్పినట్లు చేస్తారు. సరోజపై మంత్రప్రయోగం చేసిన వాడి టార్గెట్ ఆమెను చంపడం. కాబట్టి చివరి రోజు ఖచ్చితంగా అతడు శ్మశానం దగ్గర పూజ చేస్తాడు. ఆ సమయంలో సరోజ అతని దగ్గరికి వెళ్తుంది. అప్పుడే అతను సరోజని బలివ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో మనం అతన్ని చంపేయాలి అని అంటుంది. ఆమె చెప్పినట్లే సరోజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సరోజాని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. పూజ జరిగే చివరి రోజు రానే వస్తుంది. ఆ రోజు రేఖ చెప్పినట్లే సరోజ అర్ధరాత్రి పూట శ్మశానం వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తేజు కూడా ఆమెను ఫాలో అవుతారు. ఆ రోజు శ్మశానంలో ఎవరో ఒక వ్యక్తి పూజ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి సరోజ వెళ్లి కూర్చుంటుంది. ఏదో అందంగా ఉన్నావని జాతర రోజు నీ చేయి పట్టుకోబోయాను. దానికే నువ్వు అంత ఓవర్ చేస్తావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అని ఆ మాంత్రికుడు ఏవో మంత్రాలు వల్లిస్తాడు. సరోజాని బలివ్వబోతాడు. అదే సమయంలో సరోజ వాళ్ళ పేరెంట్స్ తేజు కలిపి ఆ మంత్రగాడిని చంపేస్తారు. ఈ మూవీలో పోలీస్ కేసులు అవేం ఉండవు. సరైన సమయంలో సరోజ ఆపదలో ఉందన్న విషయాన్ని తెలుసుకొని ఆమెను కాపాడినందుకు సరోజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రేఖకు థ్యాంక్స్ చెప్తారు. కొద్ది రోజుల తరువాత ఆ ఊర్లో ఓ మాంత్రికుడు కాలు పెడతాడు. అతను ఎవరో కాదు, రేఖ పుట్టుకు కారణమైన మాంత్రికుడు. రాజీ కోసం ఎంక్వైరీ చేస్తాడు. ఆమె చనిపోయిందని తెలుసుకుంటాడు. ఆమెకు ఒక కూతురు పుట్టిందని, ఆమె కాలేజీకి వెళ్తుందని తెలుసుకుంటాడు. ఓ రోజు రేఖ కాలేజీ నుంచి వస్తున్న సమయంలో దారిలో కాపు కాస్తాడు. రేఖ తన ఫ్రెండ్స్ తో కలిసి నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఓ మంత్రించిన నిమ్మకాయని రేఖ కాలు కింద పడేలా విసురుతాడు. మంత్రించిన నిమ్మకాయని తొక్కానన్న విషయం రేఖ కనిపెట్టేస్తుంది. ప్రతి శుక్రవారం రేఖ వాళ్ళ ఊర్లోని సాయిబు గారిని కలుస్తూ ఉంటుంది. ఆ విధంగానే ఆ రోజు కూడా సాయిబు గారి దగ్గరికి వెళ్తుంది. మరోపక్క అదే సమయంలో మాంత్రికుడు రేఖ పైన మంత్ర ప్రయోగం చేస్తాడు. సాయిబు గారి దగ్గరికి వచ్చిన రేఖ మంత్రించిన నిమ్మకాయని తొక్కిన విషయం చెప్తుంది. సాయిబు గారు రేఖను పరీక్షిస్తారు. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నీకు ఇంకా పూజలు చేయాలి పద అని తన గదిలోకి తీసుకువెళ్తాడు. అదే సమయంలో ఓ పక్క మాంత్రికుడు ప్రయోగించిన మంత్రం ని ఎవరో తిప్పికొడతారు. తనెవరో అడ్డుకుంటున్నారని మాంత్రికుడికి అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తున్న సాయిబు గారిని ఓ ఆత్మ వచ్చి చంపేస్తుంది. అతని చావును చూసిన పండు, తేజాలు ఇది మామూలు చావు లేదు అని భయపడతారు. తేజు రేఖను కలుస్తాడు. సాయిబు గారి చావు గురించి మాట్లాడతాడు. అతని చావు అసాధారణంగా ఉందని అంటాడు. అప్పుడు రేఖ తేజుతో ఇలా అంటుంది. ఆ రోజు కాలేజీ నుంచి మనం వస్తున్నప్పుడు నా కాలి కిందకు ఒకడు మంత్రించిన నిమ్మకాయని ఇసిరాడు చూడు, అతనే సాయిబుని ఇలా చేశాడు. అతని వల్ల నాకు కూడా థ్రెట్ ఉంది అని చెబుతుంది. ఆ మంత్రగాడు రెండోసారి మళ్ళీ రేఖ పైన మంత్ర ప్రయోగం చేస్తాడు. అదే సమయంలో తేజు ఓ పూజారిని కలిసి రేఖ ఓ మంత్రించిన నిమ్మకాయని తొక్కిందని, అప్పటి నుంచి ఆమె పైన మంత్ర ప్రయోగం జరుగుతుందని,
ఆ మంత్రాన్ని తిప్పికొట్టినందుకు సాయిబు గారిని ఎవరో చంపేశారని, ఇప్పుడు రేఖ ప్రమాదంలో ఉంది, ఆమెను కాపాడమని అడుగుతాడు. ఆ పూజారి ఏవో పూజలు చేస్తారు. రేఖ ప్రమాదంలో ఉంది, ఆ ప్రమాదాన్ని తప్పించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని ఏవో మంత్రాలు పఠిస్తూ ఉంటాడు. అదే సమయంలో రేఖ తన ఇంట్లో పని చేసుకుంటూ సడన్ గా కింద పడిపోతుంది. ఆమె నోటి నుంచి రక్తం కక్కుకుంటుంది. దెయ్యం పట్టిన దానిలా కాలు చేతులు బిగుసుకుపోయి పడి ఉంటుంది. అలా కొంతసేపు అయిన తర్వాత ఆ మంత్రగాడు వేసిన మంత్రాన్ని ఎవరో తిప్పి కొడతారు. రేఖ మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది. పూజారి తన పూజ సక్సెస్ అయింది, కానీ ఈ సక్సెస్ అవడానికి కారణం నేను మాత్రం కాదు అని అంటాడు. తర్వాత రోజు తేజు రేఖ దగ్గరికి వస్తాడు. నువ్వెవరు అని నిలదీస్తాడు. సరోజ ప్రమాదంలో ఉందని సాయిబు గారు చెప్తేనే నీకు తెలిసింది అన్నావు. ఆమెను ఎలా కాపాడాలో కూడా ఆ సాయిబు గారే చెప్పారని చెప్పావు. సరోజను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ సాయిబు గారిని కలవడానికి నేను ఒక రోజు వెళ్ళాను. అప్పుడే నాకు తెలిసింది అసలు ఆ రోజు అతను ఊర్లోనే లేడని. అంతేకాదు నిన్న ఆ మాంత్రికుడి దగ్గరికి కూడా వెళ్ళాను. అతనికి ఆ సాయిబు ఎవరో కూడా తెలియదని చెప్పాడు. నిన్ను మాత్రం వదలను అని అన్నాడు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, నిజం చెప్పు అని అడుగుతాడు. తాను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అలా అడిగేసరికి రేఖ ఇంకా అబద్ధం చెప్పలేకపోతుంది. తన తల్లి విషయం దగ్గర నుంచి, తన పుట్టుక నుంచి, తనకున్న క్షుద్ర శక్తుల గురించి కూడా ఏదీ దాచకుండా తేజుతో చెప్తుంది. ఆ సాయిబును కూడా తనే చంపించానని చెప్తుంది. ఎప్పుడూ మంచిగా ఉండే ఆ సాయిబు ఆ రోజు మంత్రాల పేరుతో తనని తన గదిలోనికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని, తనతోనే కాదు అంతకు ముందు కూడా చాలా మంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడని, అలాంటి వాడు బ్రతికుండకూడదు అని మొట్టమొదటిసారిగా తన క్షుద్ర శక్తిని అతనిపై ప్రయోగించానని చెప్తుంది. రేఖ చెప్పిన మాటలన్నీ విన్న తేజు చాలా ఆశ్చర్యపోతాడు. కొంతసేపు షాక్ లోకి వెళ్తాడు. తర్వాత తేరుకొని రేఖను అర్థం చేసుకుంటాడు. పుట్టుకతోనే క్షుద్రశక్తులు కలిగిన రేఖను బలిస్తే ఆ మంత్రగాడికి తిరుగులేని శక్తి వస్తుందన్న ఉద్దేశంతో ఆమెకు అపాయం తలపెట్టాడని తేజు తెలుసుకుంటాడు. ఇదిలా ఉండగా ఆ ఊర్లోని చిన్నపిల్లల మరణాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఇక్కడ చిన్నపిల్లలు చనిపోవడానికి రేఖే కారణమని ఆ మంత్రగాడు ఊర్లో పుకారు పుట్టిస్తాడు. రేఖ వాళ్ళ నాన్న కూడా ఆ పుకారును సమర్థిస్తాడు. అందువల్ల ఆ మంత్రగాడు ఊరందరి సమక్షంలో పంచాయతీ పెట్టి రేఖను ఓ చెట్టుకు కట్టేస్తాడు. ఆమె మంత్రాలు పలకకుండా ఆమె నోటిని తాడుతో కట్టేస్తాడు. ఆ ఊరు ప్రజలతో ఈ రాత్రికి ఎవరూ ఇటువైపు రావద్దు. ఈమెకి ఆ చిన్నపిల్లల చావుకి ఎటువంటి సంబంధం లేకపోయినా, ఈమెకి ఏ క్షుద్ర శక్తులు లేకపోయినా ఈమె రేపు ఉదయాన్న బ్రతికి ఉంటుంది. అదే ఈమెకి శక్తులు గాని ఉన్నాయంటే ఈ రాత్రికి ఇక్కడే చనిపోతుంది అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ కూడా పంపించేస్తాడు. పొరపాటున ఎవరైనా ఇటువైపు రాత్రిపూట వస్తే వాళ్ళు రక్తం కక్కుని చచ్చిపోతారని ఊరి ప్రజల్ని బెదిరిస్తాడు. ఆ రోజు చీకటి పడిన తర్వాత అర్ధరాత్రి పూట రేఖ ఉన్న చోటుకు వచ్చి ఏవో పూజలు చేస్తూ ఉంటాడు. అయితే అతని కుట్రను ముందుగానే గ్రహించిన తేజు రేఖకు సహాయం చేస్తాడు. తేజు సహాయంతో రేఖ తన చేతికున్న కట్టులను విడిపించుకుంటుంది. ఆమె శక్తి ముందు మాంత్రికుడి శక్తి నిలవలేకపోతుంది. చివరికి అతన్ని రేఖ చంపేస్తుంది. కొన్ని రోజులకి రేఖ తేజువులు పెళ్లి చేసుకుంటారు.